ప్రస్తుతం సమాజంలో ప్రతి ఇంటి యజమాని ఎంతో కష్టపడి ఇంటి నిర్మాణం చేసుకుని ఆ ఇంటిని అందంగా తీర్చిదిద్దుకునేందుకు కృషి చేస్తున్నాడని సమాచార పౌర సంబంధాల శాఖ రాష్ట్ర కార్యాలయ సూపరింటెండెంట్ ఎండి కాజా మోయినుద్దీన్ తెలిపారు. ఇంటి యజమానుల ఆకాంక్షల మేరకు అన్ని రకాల ఇంటీరియర్ వస్తువులను నల్లగొండలో ఎండబ్ల్యూసీ ఇంటీరియర్ వైబ్స్ షోరూమ్ ద్వారా అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని చెప్పారు. ఆదివారం నల్లగొండలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎండబ్ల్యూసీ ఇంటీరియర్ వైబ్స్ షోరూమ్ ను సమాచార పౌర సంబంధాల శాఖ రాష్ట్ర కార్యాలయ సూపరింటెండెంట్ ఎండి కాజా మోయినుద్దీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం సమాజంలో ప్రతి ఇంటి యజమాని ఎంతో కష్టపడి ఇంటి నిర్మాణం చేసుకుని ఆ ఇంటిని అందంగా తీర్చిదిద్దుకునేందుకు కృషి చేస్తున్నాడని, ఇంటి యజమానుల ఆకాంక్షల మేరకు అన్ని రకాల ఇంటీరియర్ వస్తువులను నల్లగొండలో ఎండబ్ల్యూసీ ఇంటీరియర్ వైబ్స్ షోరూమ్ ద్వారా అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రతి ఇంటి యజమాని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సంస్థ ద్వారా క్రియేటివ్ డిజైన్స్, ఎక్సలెన్స్ గ్యారెంటెడ్, బెస్ట్ గ్యారంటీతో త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు గాను శిక్షణ పొందిన అనుభవజ్ఞులైన సిబ్బంది ఉన్నారని తెలిపారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు ఎండి కాజా ఫయాజుద్దీన్, ఎండి కాజా ఫసీయుద్దీన్ మాట్లాడుతూ, తమ సంస్థ ద్వారా పీవీసీ సీలింగ్, డబ్ల్యూపీసీ ప్యానెల్స్, పాలీ గ్యారంటీ, సాఫిట్ ప్యానెల్స్, 3D వాల్ ప్యానెల్స్, ఆర్కిటెక్ట్ సీట్స్, పీవీసీ మార్బుల్స్, వాల్ పేపర్స్తో పాటు ఇంటి ఇంటీరియర్ డిజైన్లకు సంబంధించిన అన్ని రకాల వస్తువులు అందుబాటులోకి తేవడం జరిగిందని చెప్పారు. ఈ అద్భుత అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తక్కువ ధరలతో తమ ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, బంధుమిత్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వెల్కమ్ టు ఎండబ్ల్యూసీ ఇంటీరియర్ వైబ్స్. ఇది నల్గొండలో కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఉంది. ఇది మా సెకండ్ బ్రాంచ్. ఇది ఆల్ ఓవర్ ఇంటీరియర్ ప్రొడక్ట్స్ సంబంధించిన అన్ని మెటీరియల్స్ ఇక్కడ సప్లై చేయడం జరుగుతుంది. వెదర్ ఇట్ కమ్స్ టు రెసిడెన్షియల్ పార్ట్, కమర్షియల్ పార్ట్ అండ్ అపార్ట్మెంట్స్, అన్ని విధంగా సూట్ అయ్యే ఇంటీరియర్ మెటీరియల్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటున్నాయి. ఎక్స్టీరియర్ ప్యానెల్స్ కానీ, చార్కోల్ ప్యానెల్స్ కానీ, సీలింగ్స్ కానీ, డబ్ల్యూపీసీ ప్యానెల్స్ కానీ, పాలీగ్రానైట్ షీట్స్ కానీ, వర్టికల్ గార్డెన్స్ కానీ, వాల్ పేపర్స్ కానీ, అన్ని సెగ్మెంట్స్ మేము అండర్ వన్ రూఫ్లో కవర్ చేయాలనే కాన్సెప్ట్ తోటి ఇక్కడ నల్గొండలో లాంచ్ చేశాము. అండ్ అక్రిలిక్ షీట్స్ కానీ, లామినేట్స్, వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ వెరైటీస్ ఇన్ అవర్ షోరూమ్. వన్స్ విజిట్ అవ్వండి, చూడండి. చూస్తే తప్ప మనకు అర్థం కాదు. వచ్చి డిజైన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇమీడియట్ మెటీరియల్ కూడా అవైలబుల్ మీరు తీసుకునే విధంగా ప్లాన్ చేసాం మేము. ప్రతి డిజైన్లో మనకు ప్రతి సెగ్మెంట్లో అబౌట్ 70+ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి. వెదర్ వెన్ ఇట్ కమ్స్ టు పీవీసీ సీలింగ్స్ కానీ, ఎక్స్టీరియర్ క్లాడింగ్స్ కానీ, డబ్ల్యూపీసీ లోవర్స్ కానీ, చార్కోల్ షీట్స్ కానీ, చార్కోల్లో డెకరేటివ్ ప్యానెల్స్ ఉన్నాయి మన దగ్గర. చార్కోల్లో మనకు 150+ డిజైన్స్ ఉన్నాయి. పాలీగ్రానైట్లో 75+ డిజైన్స్ ఉన్నాయి. అండ్ రేట్స్ కూడా హైదరాబాద్ టు కంపేర్ చేసుకుంటే మీకు రీజనబుల్ ప్రైస్లో, అఫోర్డబుల్ ప్రైజెస్లో మనము ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలనే కాన్సెప్ట్ తోటి ఇక్కడ లాంచ్ చేస్తాం. ఈరోజు నల్గొండలోని కలెక్టరేట్ సమీపంలో అల్కాపురి కాలనీలో మన ఇంటీరియర్ డెకరేషన్ సంబంధించి ఎండబ్ల్యూసీ ఇంటీరియర్ డెకరేషన్ ఒక నల్గొండకు కొత్త ట్రెండ్ని తీసుకొచ్చారు. వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
ఎందుకంటే నల్గొండ రానున్న ఇప్పుడు ఉన్న ట్రెండ్ మొత్తం అడ్వాన్స్డ్గా ఉంది. హైదరాబాద్, బెంగళూరు సిటీలలో ఏ విధంగా ఉందో ఇంటీరియర్ డెకరేషన్స్, అదేవిధంగా నల్గొండకు కూడా వీళ్ళు పరిచయం చేస్తారు. వీళ్ళకు పరిచయం చేస్తున్నందుకు వీళ్ళకి సంతోషంగా ఉంది. వీళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ మంచి మంచి డిజైన్స్ ఇప్పుడు ట్రెండ్కు అనుకూలంగా దాదాపు 75 రకాల క్వాలిటీస్తో ఇంటీరియర్ డిజైన్స్ ఉన్నాయి. ఇక్కడ అందరికీ అందుబాటులో ధరలో హైదరాబాద్ రేట్లకే వీరు అందిస్తున్నారు. వీరి బిజినెస్ కూడా మనం కూడా నల్గొండ ప్రజలు కూడా అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. మరి మోయిన్ భాయ్ వాళ్ళ పిల్లలు హైదరాబాద్కు తగ్గట్టుగా మరి నల్గొండలో ఇంటీరియర్ డిజైన్ షాప్ ఓపెన్ చేశారు. అయితే వీళ్ళు ఏంటంటే అసలు ఒకటే మనకేందంటే ఇప్పుడు బయట నుంచి సిమెంటు తర్వాత అవన్నీ చేయకుండా ఖాళీ మనం ఎప్పుడు సున్నాలు వేయకుండా కలర్లు వేయకుండా ఖాళీ నీళ్లు కొడితే క్లీన్ అయ్యే విధంగా సూపర్ ఇస్తున్నారు. మనం సిమెంట్ చేయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళ కూళ్ళు తర్వాత లప్పం పెట్టాలి, లప్పానికి కలర్ వేయాలి, 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలు 5 కోసం కలర్ చేంజ్ చేయాలి. ఆ విధంగా కాకుండా మనం ఒక్కసారి వేస్తే జీవితాంతం ఉండే గోడల విధంగా తయారు చేస్తారు. చాలా మంచి కాన్సెప్ట్ ఇది. తర్వాత అందరూ దయచేసి కొత్త ఇళ్ళు కట్టుకుంటూ వాళ్ళందరూ ఇక్కడ వచ్చి మాట్లాడినాకనే మీరు బయట సిమెంట్ చేసుకోవాలని కోరుతున్నాను.